తన భ్రమను నమ్మినటువంటి పొలిటికల్ పార్టీలు కూడా మోసపోయి నిజమైన త్యాగం చేసినటువంటి మాదిగలకు మోసం చేస్తూ ఉన్నారు తెలియకుండా. అంటే వాస్తవాలను చూస్తే మొన్న అసెంబ్లీ ఎన్నికలలో మాలలు టోటల్గా బీఆర్ఎస్ పార్టీకి కమిట్ అయి ఉన్నారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వస్తుంది కాబట్టి దానికే మనం ప్రభుత్వం ఎట్లుంటే అట్టు ఉండాలని వాళ్ళకు ఓట్లేశారు. మాదిగలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కానీ ప్రమోట్ చేసుకోవడంలో మాదిగలు వెనకబడ్డారు. అంటే మన నాయకుడు నా జేబులో ఉన్నారు మాదిగలు అని చెప్పుకునే మన నాయకుడు మన బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నాడు. కాబట్టి ఈ మాదిగలు అంతా అటువైపే ఉండి ఉండొచ్చు అని కాంగ్రెస్ అధినాయకులందరూ కూడా భ్రమపడి మాదిగలకు ఇప్పుడు సీట్ల పంపకాలలో అన్యాయం జరిగిన విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి ముందు నరసింహన్న, నేను, కోగల కిరణన్న అసలు నిద్ర పడట్లేదు. ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే నరసింహన్న, నేను ఈ కాంగ్రెస్ పార్టీలో మొన్న ఎన్నికలలో జెండా పట్టుకొని బ్యానర్ పట్టుకొని పనిచేసినాం. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రకటించుకున్నాం. గాంధీ భవన్లో ప్రతి ఒక్క కార్యక్రమాలలో మేము పాల్గొంటా ఉన్నాం ఇప్పటికి. అయినా ఈ సీట్ల పంపకాలలో మనల్ని బాగా అంటే అవమానించినట్టుగా, మాదిగలు అంటే లెక్కలేనట్టుగా, మాదిగల కంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా పెద్దలు చెప్పినట్టుగా ఎంపీలు గెలిచినా ఎమ్మెల్యేలు గెలిచినా రిజర్వేషన్లలో మనల్ని పట్టించుకోవట్లేదు వాస్తవానికి. అయినా వాళ్ళు పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ మనకు సీట్లు ఇవ్వకపోతే ఎందుకో ఆందోళన చెందుతాము. సీట్లు ఇవ్వకపోవటాన్ని ఈరోజు మనం మందలియకుండా అంటే ప్రశ్నించకుండా ఉంటే, వాళ్ళ దృష్టికి తీసుకుపోకుండా ఉంటే మన అస్తిత్వాన్ని కోల్పోతామనే ఒక బాధతోటి రేపు భవిష్యత్తులో అన్ని పార్టీలు కూడా ఇదే పరంపరను కొనసాగిస్తూ మాదిగలకి ఎలాంటి టికెట్ ఇవ్వకపోయినా, వాళ్ళు 80 లక్షల జనాభా ఉన్నా కూడా వాళ్ళు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయారు. వాళ్ళు విభజించబడ్డరు, ఎన్నో సంఘాలుగా విభజించబడ్డరు, వాళ్ళు ఐక్యత లేదు. కాబట్టి మాదిగలకు మనం టికెట్లు ఇవ్వకపోయినా, వాళ్ళకు పదవులు ఇవ్వకపోయినా, నామినేటెడ్ పోస్టులు ఇవ్వకపోయినా కూడా మనల్ని వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళ మద్దతు మనకు ఎట్లయినా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో అన్ని పార్టీలు ముందుకు పోతే రేపు భవిష్యత్తులో మనకు అస్తిత్వాన్ని కోల్పోతాం, చాలా ఇబ్బందులు పడతాం. దీన్ని ప్రశ్నించాలి. మన మాదిగ మేధావుల్ని అందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేద్దామన్నా. నిద్ర పట్టట్లేదు. మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, మేమిద్దరం నరసింహన్న నేను, అయినా కానీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలని అనిపిస్తుంది. మరి అందరి మేధావుల సలహాలు తీసుకుందాం. ఇక్కడ ఒక వేదికను ఏర్పాటు చేసి ఆ వేదిక నుంచి సమాలోచన చేసి ఏదన్నా మన మాదిగ అస్తిత్వాన్ని కోల్పోకుండా మన మాదిగల గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలన్న ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, భోగాలు అనుభవించే వాళ్ళు ఉన్నారు. త్యాగాలు ఒకరి, భోగాలు ఒకరి. ఉమ్మడి రాష్ట్రంలో ఏబిసిడి కాకుండా అడ్డుకున్నారో అదే కులము ఈరోజు మాల కులము. అక్కడ కొప్పుల రాజు మరి ఖర్గే అంటే సేమ్ కమ్యూనిటీ కాబట్టి ఇక్కడ ఉన్న మాల వాళ్ళు కేంద్ర జాతీయ కమిటీపై ఒత్తిడి తీసుకొస్తూ మూడు మాలలకి ఎంపీ టికెట్లు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డికి సంబంధం లేకుండా, రేవంత్ రెడ్డి మాట వినకుండా వాళ్ళు అక్కడ లాబింగ్ చేశారు. కాబట్టి 2 మాలలకు రావడం జరిగింది. మరి అత్యధిక జనాభా ఉన్నటువంటి మాదిగల మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. 70 లక్షలు అంటున్నాం, 80 లక్షలు అంటున్నాం. కానీ ఎక్కడ కూడా మాదిగలను పట్టించుకునే పాపాన పోలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మనం తిరుగుబాటు చేయక తప్పదు. తిరుగుబాటు అనేది ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలైద్దంటే ఒక 4-5 అంటే 4-5 ఏర్పాటు చేసినటువంటి ఒక చిన్న సభ నుంచే ఏర్పాటవుతుంది. కాబట్టి అదే ఈ సభ అని చెప్పి నేను అనుకుంటున్నా. మరి ఈరోజు మందకృష్ణ మాదిగ బీజేపీకి ఓటేయమంటుండు. బీజేపీకి ఓటేసేటువంటి పరిస్థితి దళితుల్లో, మాదిగల్లో, ప్రత్యేకంగా దళితుల్లో ఉంటుందా? అసలు వేస్తారా బీజేపీ పార్టీకి? అందరం చదువుకున్న వాళ్ళమే, చరిత్ర అందరూ తెలుసు. గుళ్ళకు పోదామంటే గుళ్ళకు రానియలే, చదువుకుందామంటే చదువుకు దూరం పెట్టిరు. మతతత్వ పార్టీ, మనువాద పార్టీ, దళితుల వ్యతిరేక పార్టీ బీజేపీ పార్టీ. ఆ పార్టీకి ఓట్లు వేయమంటున్నాం అంటే ఈరోజు
సామాజిక న్యాయం అన్నాడు, అంబేద్కర్ ఆలోచన విధానం అన్నాడు, కాన్సీరామ్ ఐడియాలజీ అన్నాడు, మరి పూలే భావజాలతో మనం అన్నటువంటి మందకృష్ణ మాదిగా కోట్ల రూపాయలకు అమ్ముడు పోయి ఇవాళ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయనకే తెలియకుండా ఉందని చెప్పి సందర్భంగా తెలియస్తున్నాను. మరి అదేవిధంగా బీజేపీ కోటేస్తే ఏబిసిడి జరుగుతుంది అంటుండు. బీజేపీ కోటేస్తే ఏబిసిడి ఎట్లా జరుగుతుందో మందకృష్ణ మాదిగా చెప్పాలా, లేదంటే కిషన్ రెడ్డి చెప్పాలా? ఎందుకంటే కమిటీ చేసినామని చెప్పి పెరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ లో వచ్చి మోడీ చెప్పేయండు. మరి కమిటీ విధి విధానాలు ఏంటి? ఆ కమిటీ ఈ దేశంలో ఏ రకంగా పనిచేస్తుంది? రాష్ట్రాలకే పనిచేస్తుందా, లేకుంటే ఏబిసిడి అసెంబ్లీ తీర్మానం చేసిన రాష్ట్రాలకే ఏబిసిడి చేయగలుగుతుందా, లేకపోతే మళ్ళీ దీన్ని దేశవ్యాప్తమైన ఇష్యూ, ఇది 1108 కులాలున్న ఎస్సీలు, దీన్ని డివిజన్ చేయలేం మనం అని చెప్పి మళ్ళీ చెప్తారా అని చెప్పి మాట కిషన్ రెడ్డి చెప్పాలా? మరి ఏబిసిడి అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో లేదు. ఇప్పుడు అది పార్లమెంట్ లో చట్టం చేయాల్సినా కానీ సుప్రీంకోర్టులో పై బెంచ్ ఏదైతే ఉందో, పై బెంచ్ తీర్పు 9 మందితో ఉన్నటువంటి ధర్మాసనం కూడా మనకు అనుకూలంగా ఆ రోజు చర్చలు జరిగినాయి కాబట్టి ఆ తీర్పు వస్తుందని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. మరి 2020లో అనిల్ మిశ్రా, ఇందిరా బెనర్జీ కూడినటువంటి కింది బెంచ్ 5 మందితో కూడినటువంటి కింది బెంచ్ కూడా ఒక సూచన సలహా చేస్తూ పై బెంచ్కి పంపించింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది రాష్ట్రాలు చేసుకోవచ్చు, ఒక్కొక్క రాష్ట్రంలో ఎస్సీల జనాభా ఒక్కొక్క రకంగా ఉంది, మరి దాన్ని ఆ రాష్ట్రాలు చేసుకునే అధికారం ఉన్నది, కేంద్రం అడ్డుకోవద్దు. 2004లో ఈవి చెన్నయ్య పిటిషన్ ద్వారా కొట్టేసినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణని సుప్రీంకోర్టు అయితే కొట్టేసిందో దాన్ని పునర్పరిశీలన చేయమని చెబుతూ పై బెంచ్కి పంపించి, పై బెంచి ఆ తీర్పు వచ్చే వరకు కూడా మనం ఆగాలని చెప్పి అనుకున్నాం. మళ్ళీ పై బెంచ్కి పంపించింది. పై బెంచ్ లో కూడా అక్కడ తీర్పు అంటే అక్కడ డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ అంతా కూడా మనకు అనుకూలంగా జరిగింది కాబట్టి రేపు సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు వచ్చినా కానీ రాష్ట్రాలకు అధికారం ఇచ్చేటువంటి తీర్పే వస్తుంది కాబట్టి రాష్ట్రాలకు అధికారం ఇస్తే కేంద్ర ప్రభుత్వం జోక్యం అవసరం లేదు, బీజేపీకి ఓటాయాల్సిన అవసరం లేదు. మందకృష్ణ మాదిగా ఇంప్లీడ్ పిటిషన్ 2021లో వేసిండు, 2004లో మన వర్గీకరణ కొట్టేస్తే 2021లో ఇంప్లీడ్ పిటిషన్ వేసిండు. అంతకుముందు పిటిషన్ వేసి దాన్ని రిటర్న్ తీసుకున్నాడు కాబట్టి మందకృష్ణ మాదిగకు సుప్రీంకోర్టుకు సంబంధం లేదు. ఆయన ఖాళీ బీజేపీకి ఓట్లేయమని చెప్పి కిషన్ రెడ్డి బినామీగా ఉన్నాడు కాబట్టి కిషన్ రెడ్డితో బీజేపీతో కుమ్మక్కయ్యే మోడీని తీసుకొచ్చి ఈ నాటకాలు ఆడి బీజేపీకి ఓట్లేయమని చెప్తుండు. బీజేపీకి అసలే సంబంధం లేదు. వర్గీకరణ అనేది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఆ తీర్పు వచ్చేంత వరకు కూడా మనకు రాష్ట్రాలకు అధికారం ఇచ్చేటువంటి తీర్పు వచ్చేంత వరకు కూడా మనం సానుకూలంగా ఉండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము మనకు ఏదైతే నామినేట్ పదవులే కానీ, ఎంపీ సీట్లే కానీ, మరి రాజ్యసభలే కానీ, ఇంకా చైర్మన్లే కానీ ఏమేమైతే రావాలో మనం అడిగి తీసుకుందాం. ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని కూడా తెలియజేస్తూ మరి ఒక 10 డిమాండ్లతో నేను కనకరాజన్ ఒక మనం తయారు చేసిన వినత పత్రం దాన్ని ఈరోజు 4 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారంట. మరి కనకరాజన్ మాట్లాడిన తర్వాత మేము ఇక్కడ నుంచి వెళ్ళి ఆ డిమాండ్ల మీద ఖచ్చితంగా వరంగల్ సీటు మార్చాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తాం. ఎందుకంటే 2 సీట్లు ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ మాదిగా ఉపకులానికి ఇస్తారు కాబట్టి ఉపకులానికి ఇవ్వడంలో తప్పు లేదు, సంతోషమే. కానీ మన జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా మాదిగకి ఇవ్వాలని చెప్పి మేము అడుగుతాం. అడిగిన తర్వాత ఇప్పుడు మన దళిత బంధు 12 లక్షల రూపాయలు ఏదో అంబేద్కర్ దాని కింద అభయస్థం కింద ఇస్తున్నటువంటి ఆ స్కీమ్ ని మరి విద్యా హక్కు చట్టం మీద మరి సదాలక్ష్మమ్మ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టి అధికారికంగా జయంతి వర్ధంతి ఉత్సవాలు చేయాలని ఇంకా చాలా డిమాండ్లు ఒక 8-10 డిమాండ్లు ఉన్నాయి కాబట్టి ఆ డిమాండ్లతో మేము కలిసి రేపు మళ్ళీ కిరణ్తో డిస్కషన్ చేసి ఇక్కడ ఫైనల్ గా మీరు ఏమైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని మరి జిల్లాల్లో ఇప్పుడు చాలా మంది నాతో పాటు వచ్చిర్రు, మహబూబ్ నగర్ నుంచి వచ్చిర్రు, తర్వాత ఖమ్మం నుంచి వచ్చిర్రు, నల్గొండ నుంచి వచ్చిర్రు, సూర్యాపేట నుంచి వచ్చిర్రు, హైదరాబాద్ నుంచి నాతో ఉన్నారు కాబట్టి మేమంతా కూడా రేపు ఈరోజు సాయంత్రం డిస్కషన్ చేసుకొని రేపు మళ్ళీ ఒకసారి మేము కూర్చొని మీరు ఎటువంటి కార్యాచరణ తీసుకున్నా మనందరం ఉమ్మడిగా ఈ జాతి భవిష్యత్ తరాలు బాగుపడాలంటే మనము అన్ని విధాల ముందుకెళ్లాలంటే అత్యధిక జనాభా ఉన్నటువంటి మనము ఎక్కడ కూడా తగ్గొద్దని తలెత్తుకొని తిరిగే విధంగా ముందుకెళ్లే కార్యక్రమంలో మేము ముందుంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై మాదిగా. నేనేం చెప్పిన మాకు మీటింగ్ ఉంది ఈరోజు భవిష్యత్ కార్యాచరణ రాలేమని అన్నోళ్ళకి మళ్ళీ ఇచ్చినట్టు చెప్తున్నా. ఇప్పుడే 4 గంటలకు రమ్మని చెప్పి ఇప్పుడే లేకపోతే ఈ యొక్క రాజకీయ క్రీడలో మళ్ళీ మనం బయటకొచ్చాం కూడినాం. ఎవరు కూడా నాలోనే కూడినాం. వీడి ఆ ప్రకృతి ధర్మంగా కూడినామా ఎక్కడ కూడినామా మా తాతల ముత్తాతల ఆశీర్వాదం కలిసిన ఒక సందర్భం.
దొంగలు ఎవరు మంచి ఎవరు అనేది నాకు తెలిసేది మంచి కూడిన మంచి రాజన్న మీరు వెంకటరాజన్న గారు వచ్చి మన భవిష్యత్ కార్యాచరణ కోసం దయచేసి దీన్ని ఒకవేళ రేపటి వాయిదా వేసుకున్నా ఇంతమంది తీసుకున్న నిర్ణయానికి ముందు వరుసలో ఉంటామని చెప్పినటువంటి వెంకటరాజన్న గారు అనేక విషయాలు చెప్పారు. అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు తెలంగాణ మాదిగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అత్యధికంగా పోరాటం చేసిన బిడ్డలు ఎవరైనారంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలుకుంటే గ్రామ గ్రామాన మాదిగ బిడ్డల పోరాట త్యాగాల ఫలితంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఈ యొక్క రాష్ట్రంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే మొదటగా 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిగల నిర్లక్ష్యం చేయడమే కాదు, డిప్యూటీ సీఎం ఇచ్చినట్టు ఇచ్చి అర్ధాంతరంగా ఓడబీకి మీరు ఏం చేసుకుంటారో చేసుకోకపోరనే విధంగా ఆ యొక్క బీఆర్ఎస్ వ్యవహరించడం వల్ల మాదిగలు బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారు. 10 సంవత్సరాల క్రితం 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పినటువంటి బీజేపీ పార్టీ వ్యవహరించిన తీరును చూస్తే మాదిగలని 100 రోజుల్లో కాదు కదా 10 సంవత్సరాలలో కనీసం ఎక్కడ మాదిగలు ఊసెత్తున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటే ఒక మాదిగ నాయకుడే ఒక బీజేపీ పార్టీ అధ్యక్షుడిని సొంత తోబుట్టున అన్నలా వ్యవహరిస్తూ మాదిగ జాతి ప్రయోజనాలు పక్కన పెడితే మాదిగ జాతి ప్రయోజనాల కంటే కూడా ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి తన సొంత కుటుంబ సభ్యుల ఆయన ఎక్కడ పోటీ చేస్తే అక్కడ మాదిగలు గెలిపిస్తారనే రీతిగా ఆయన కట్టు బానిసలా పనిచేస్తున్న మందకృష్ణ మాదిగని ఈ రోజు ఏర్పడినటువంటి మాదిగల ఏదైతే తెలంగాణ మాదిగ సంఘాల సమైక్య ఏదైతే ఉందో తీవ్రంగా ఈ రోజు దీన్ని ఖండిస్తా ఉన్నది. బీజేపీకి మేము కట్టు బానిసలా పనిచేస్తామని ప్రకటించిన కృష్ణ మాదిగల పేరుతో ప్రకటిస్తే క్షమించేదే లేదని తీర్మానం చేయడం జరిగింది. నువ్వు బీజేపీ కార్యకర్తగా నువ్వు ఎన్ని మాట్లాడుకున్నా మాకు తప్పు లేదు, మేము తప్పు పట్టం కూడా. కానీ నువ్వు మాదిగలకి నువ్వు పేటెంట్ రైట్స్ నీకు ఎవరో మేము ఇవ్వలే, నీకు ఆ మాదిగల పక్షాన మాట్లాడే అర్హతని కోల్పోయినావు గనక 30 సంవత్సరాలలో నీ వలన అనేక మంది బిడ్డల్ని కోల్పోయినాం గనక ఇంకా నీ నాయకత్వం మీద పూర్తి విశ్వాసాన్ని మేము కోల్పోయినాం గనక ఇక నువ్వు ఎక్కడ మాదిగల పక్షాన మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు ఏ పార్టీని ఎక్కడ అధికారంలో ఒక పార్టీ వస్తే ఆ పార్టీని నువ్వు మాదిగలకి దగ్గర చేయాల్సింది పోయి మాదిగలకి రావాల్సిన హక్కులని మాదిగలకి రావాల్సిన సంక్షేమ పథకాలని ఆ మాదిగ బిడ్డలకు అందించాల్సింది పోయి ఎక్కడ మాదిగలను కూడా అధికారానికి శత్రువులుగా తయారు చేసి 30 ఏళ్లుగా నువ్వు వాడే నాటకానికి ఈ రోజుతో ఇక్కడ శరమగీతం పాడటానికి వీళ్ళందరం మేము ఇక్కడ సమావేశమైనవని తెలియపరుస్తూ ఇప్పుడున్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో మేమందరం కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద ఇదే రేవంత్ రెడ్డి ఒక దుర్మార్గపు బీఆర్ఎస్ కుటుంబ నియంతృత్వ పాలనని వ్యతిరేకిస్తూ పోరాడుతుండు మతోన్మాద బీజేపీ కూడా సపోర్ట్గా ఉన్నది కనుక ఇతనికి మేము అండగా ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మేము ఇక్కడ సపోర్ట్ చేయడం వల్లనే మాదిగలు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మాదిగ జాతిలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీకి సపోర్ట్ అంటే కూడా ఇక్కడ మేము ప్రస్తుతం శత్రువుని ఓడియాలనే ఉద్దేశంతో అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటలు మేము నమ్మలే. అతను ఎప్పటికీ బీఆర్ఎస్ ఏజెంట్ అని మాకు తెలుసు కనుక మేము కాంగ్రెస్ కి అండగా నిలబడడం జరిగింది. ఇప్పుడు ఏమైంది, మేము అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా సమయం మించిపోలేదు. మాదిగలు ఎంతో ఆగ్రహంతో ఆవేశంతో ఉన్నారు. ఇక్కడ కృష్ణ మాదిగని ఎవరు నమ్మలేదు. కృష్ణ మాదిగని ఎప్పటికీ నమ్మే పరిస్థితిలో మాదిగ బిడ్డలు లేరు. ఎందుకు లేరంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా. నిన్న జరిగిన కర్ణాటక ఎలక్షన్ లో ఆయన పోయి కర్ణాటకలో బీజేపీకి మద్దతు తెలిపితే అక్కడ కర్ణాటకలో ఉన్న మాదిగలు మొత్తం కాంగ్రెస్ పక్షాన్ని నిలబడి కాంగ్రెస్ లోకి అధికారంలోకి తెచ్చిన విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీనే తీసుకొచ్చి ఆయన ప్రచారం చేసిన మాదిగ బిడ్డలు మొత్తం కాంగ్రెస్ కండగా రేవంత్ రెడ్డి నాయకత్వానికి సపోర్ట్ గా ఉండడం వల్ల ఈ రోజు మీరు ముఖ్యమంత్రి ఉండరనే విషయాన్ని మీరు గుర్తుంచుకొని మీరు మాదిగల పక్షపాతిగా మీ మీద మాకు చాలా విశ్వాసం ఉంది. ఎందుకంటే మీకు నాకు మీరు చాలా సందర్భాలలో చెబుతుంటే నేను నాకు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు అంటే చాలా దగ్గర.
కానీ నా జాతి ఈ విషయంలో వస్తే మీ పార్టీకి మేము సపోర్టుగా నిలబడ్డ విషయాన్ని గుర్తు చేస్తే మీరు పార్లమెంట్ ఎలక్షన్లలో మాదిగ జాతికి సముచిత స్థానాన్ని మీరు కల్పించాల్సిన అవసరం ఉన్నది, విశ్వాసం మీరు చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది. మాదిగలు కృష్ణ మాదిగ వైపు లేరు అనే విషయాన్ని మీరు దయచేసి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మేము కాంగ్రెస్ కోసం అధికారంలో ఒక సెక్యులర్ పార్టీ, ఇది భవిష్యత్తులో మా వర్గాలకి మేలు చేస్తుందనే విధానంతో ఒక పక్కన బిఎస్పీ పార్టీ ఉన్నా సరే మీకు అండగా నిలబడ్డం అనే విషయాన్ని మీరు గుర్తెరగాలి. అక్కడ బిఎస్పీ పార్టీ ప్రజలు విశ్వసించకపోవడానికి కేవలం ఒక వ్యక్తి మాత్రమే, అది మీకు కూడా తెలుసు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్లనే ఈ రోజు మాదిగలు ఆ పార్టీని కూడా నమ్మే పరిస్థితి లేరు. అతనేమో బీఆర్ఎస్ ఏజెంట్, ఇతనేమో బీజేపీ ఏజెంట్లుగా కొనసాగడం వల్ల మాదిగలు వాళ్ళని నమ్మలేదు గనక మీకు ఓట్లేసిర్రు. మీరు ఇప్పటికైనా కంటోన్మెంట్ వేసేసి మాదిగలకి ఇవ్వాల్సిన, ఎందుకంటే కంటోన్మెంట్ లో సర్వే సత్యనారాయణ అక్కడ పనిచేశాడు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి గతంలో మాదిగపేట గజల కాంతానికి ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే విధానాన్ని మీరు కంటోన్మెంట్ లో మాదిగలకే కొనసాగించాలి.